లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. లహరి చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, భ్రువౌ భుగ్నీ కించిత్ భువభయన భంగవ్యసనిని అంటారు. అమ్మవారు కనుబొమలు ఇలా ముడేస్తుందట. ఇలా కనుబొమలు ముడివేస్తే దానికి అర్థం ఏమిటంటే ఏదో ఆలోచిస్తోందని. ఆవిడికి ఆలోచించడానికి ఏముంది? ఆవిడికి ఏమైనా సమస్య ఉంటే ఆలోచించాలి. మూకశంకరులు అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు. హేరంబీచ గుహీచ హర్షభరితౌ వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం అని ఆ తల్లికి పెద్ద కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు సమస్తమైనటువంటి విఘ్నములను తీసివేయగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపం. రెండవ వాడు జ్యోతిస్వరూపుడు, రాశీభూతమైన జ్ఞానం. భర్తయో సకలలోకాధిపతి. మహానుభావుడు ఇప్పుడు ఉంటాడు అప్పుడు ఉండడు అని లేదు.
శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణరత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూఢ సకరుణనయన సంగనస్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అంటారు. దేవతలకందరికీ కూడా సార్వభౌముడు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఇక్కడే ఉన్నాడు కదా నటరాజస్వామి. ఒక చేతిలో ఢమరుకం పట్టుకుంటాడు. ఢమరుకం పట్టుకున్నాడు అంటే శబ్దము చేత సృష్టి చేస్తాడు. ఒక ముఖం చిరునవ్వుతో ఉంటుంది, స్థితికర్త. ఒక చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు అంటే ప్రళయకర్త. ఒక పాదం పైకెత్తుతాడు, ఊర్ధ్వముఖ చలనం చేసి జ్ఞానాన్ని పొంది నన్నిరిగి నేనుగా మారిపో, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలిసి బ్రహ్మమును అనుభవములోకి తెచ్చుకొని బ్రహ్మముగా మిగిలిపొమ్మని మనకందరికీ కూడా ఉపదేశం చేస్తాడు. అటువంటి మహానుభావుడైనటువంటి వాడు భర్త. ఆమెకి కొడుకుల విషయంలో బెంగలేదు, భర్త విషయంలో లోటు లేదు. లోకంలో పురుషులందరూ కామాన్ని ధర్మంతో ముడివేసుకోవడానికి పత్నిని స్వీకరిస్తే కాముండి కాల్చినటువంటి వాడు ఆమె యొక్క తపస్సుకి మెచ్చి కళ్యాణం చేసుకున్నాడు. అంతటి మహానుభావుడు. ఇక అమ్మ, నీకున్నటువంటి అపారమైన శక్తిని నువ్వు ఎవరి కొరకు ఉపయోగిస్తావు? ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటారు మూకశంకరులు. ఎవరైనా కష్టంలో ఉన్నవాళ్ళు, కోరికతో ఉన్నవాళ్ళు, బాధతో ఉన్నవాళ్ళు ఒక్కసారి వెళ్ళి అమ్మవారి పాదముల దగ్గర పడి అమ్మవారి దగ్గర నోరు విప్పి కూడా చెప్పక్కర్లేదుట. నిజానికి ఇంకా అయ్యవారిగా ఉంటే నోరు విప్పి చెప్పాలి, అమ్మవారిగా ఉంటే అక్కర్లా. రామాయణం సుందరకాండ చేస్తూ వాల్మీకి మహర్షి అంటారు, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్ అంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నేల మీద పడిపోతే చాలట. ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఇంత శక్తి ఉంది, నేను ఆదిపరాశక్తిని. నా శక్తిని నా భర్త కోసం వాడక్కర్లా, నా బిడ్డల కోసం వాడక్కర్లా, ఎవరి కోసం వాడను అంటే ఎవరు వచ్చి అమ్మవారి మ్రోల పడిపోయి అమ్మా అంటాడో వాణ్ణి ఉద్ధరించడానికి ఆవిడ అనుగ్రహిస్తూ ఉంటుందిట. అందుకే భ్రువౌ భుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని. ఆ తల్లి ఇలా కనుబొమలు ముడేస్తుందిట. ఎందుకని? ఆవిడికి సమస్యలుండి కాదు. అయ్యయ్యో వీడు ఎందుకురా ఇలా ఇబ్బంది పడిపోతాడు, ఒక్కసారి అమ్మా అని త్రికరణ శుద్ధిగా పిలిస్తే నేను లేను ఆదుకోవడానికి, ఎందుకు వీడిలా బాధపడతాడు అని ఆలోచన చేస్తూ ఉంటుందిట ఆ తల్లి. అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి తల్లి ఎవరున్నదో ఆమె పాదములను చింతించినంత మాత్రం చేత, శారదా నవరాత్రులను నిర్వర్తించినంత మాత్రం చేత అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహమునకు పాత్రులై సమస్త ప్రాణులు కూడా యమదంష్ట్ర వలన బాధపడకుండా సుఖ సంతోషములతో శాంతియుతంగా ఉండగలుగుతాయి. అందుకే ప్రత్యేకంగా ఋషులు ఆశ్వీజమాస శుక్లపక్ష పాడ్యమి లగాయితూ నవమి వరకు, అంటే నా ఉద్దేశ్యం విజయదశమిగా 10వ రోజు చేసి 11వ రోజు రథోత్సవం చేసి 12వ రోజు ద్వాదశి నాడు ఆ అన్నదానం చేసి 13వ తిథి అయినటువంటి త్రయోదశి నాడు ఉపాసనంతటినీ కూడా విరమణం చేస్తారు. అలా చేసిన వాడు ఊరికొక్కడున్నా సరే ఆ ఊరు రక్షింపబడుతుంది. అంత అనుగ్రహ ప్రదాత ఆ తల్లి. అటువంటి తల్లి దుర్గా అన్న నామంతో విరాజమానురాలై ఉంది. దుర్గా అనేటటువంటి నామం సామాన్యమైనటువంటి నామం కాదు. అన్ని దేవతా స్వరూపములలో ఉండేటటువంటి గుణములు ఏ ఒక్క మూర్తి యందు అన్వయమైపోతాయో ఆ మూర్తికి దుర్గా అని పేరు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో. భగవంతునికి నామములు యథార్థమునకు సహజముగా పెట్టబడిన పేర్లు కావు, అవి గౌణములు. గౌణములు నామములుగా వస్తాయి. భగవంతుడికి ఒక నామం కాదు, ఎన్ని నామాలున్నాయో. ఆ నామములన్నీ నిజంగా పెట్టబడిన పేర్లు కావు. ఆయనకి పేరు పెట్టడానికి ఆయనకి బాలసారే, తల్లిదండ్రులు ఉంటారా? ఆయనకి నామకరణం చేస్తారా? ఎలా చేస్తారు? ఆయన అసలు పుట్టడానికి అమ్మ నాన్నకి పుట్టడము అనేటటువంటిది ఉంటే ఆయన కూడా మనలా జన్మ ఎత్తినవాడే.
కాదు. ఆయన ఎప్పుడైనా ఒకసారి పుట్టడం అంటూ జరిగితే అవతార స్వీకారం చేస్తే లోకోద్ధరణ కొరకు చేసినదే తప్ప ఆయన ఏదో కర్మ అనుభవించడానికి మనలా పాంచభౌతికమైనటువంటి శరీరముతో వచ్చినటువంటి వాడు కాడు. అందుకే ఆయన పుట్టాడనరు, అవతారము అంటారు. అవతారము అంటే తార అంటే ఎక్కడో ఉంటుంది. అది భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది, కానీ మిణుకు మిణుకు మిణుకుమంటూ చిన్నదిలా కనపడుతుంది. అదే తార కిందకి దిగొచ్చిందనుకోండి అవతార. ఆ పైకి ఉండి మాంసనేత్రము చేత దర్శనమునకు యోగ్యము కానటువంటి తార కిందికి దిగొస్తే అవతార. అలాగే ఈ కంటితో చూడడానికి వీలు లేకుండా అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదగి చూచిన అందందే కలడు తనవగ్రని వింటే అని అంతటా నిండి నిబిడీకృతమైపోయిన పరమాత్మ నెయ్యి ఎక్కడ ఉంది అంటే పాల అంతటా ఉన్నది. ఆ పాలు కాచి తోడుపెట్టి కవ్వందింపి చల్లచేసి వెన్న తీసి అగ్నిహోత్రం మీద దాన్ని తప్తం చేస్తే నెయ్యి వచ్చింది. కానీ నెయ్యి పాల అంతటా ఉన్నది. అలాగే విశ్వనాథుడు ఎక్కడున్నాడు? విశ్వమంతటా ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుకబ్రహ్మ పరీక్షితుతో మాట్లాడుతూ. సమస్తము కూడా బ్రహ్మమయం జగత్తు, బ్రహ్మము వినా వేరొకటి లేదు, ఉన్నది బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని అన్నమాచార్యుల వారు కీర్తన చేసినట్టు. అటువంటి పరమాత్మ లోక సంరక్షణం కొరకని భూమి మీదకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంతో దిగి వస్తూ ఉంటాడు. అలా దిగి ఆయన వస్తే అవతారము అని పిలుస్తారు. నిజానికి పరబ్రహ్మము ఆడదా మగాడా నపుంసకుడా? ఏదీ కాదు. ఆయన పరంజ్యోతి ప్రకాశం. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాదు. మనం ఏ రూపంతో ప్రార్థన చేశామో ఆ రూపంతో అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ అనేక అవతారములను స్వీకరించి వచ్చాడు. అదే అమ్మవారి రూపంగా చెప్పినప్పుడు ఆవిడ కూడా అనేకమైనటువంటి అవతారములుగా వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణ ప్రకటనం చేశాడు. ఒకసారి గోవులన్నింటినీ కాపాడడానికి, వేదాలు కాపాడడానికి, భూమిని కాపాడడానికి, భక్తుల్ని కాపాడడానికి ఇంద్రుడలిగి 7 రోజులు రాత్రింబవళ్ళు బ్రహ్మాండమైనటువంటి వర్షాన్ని కురిపిస్తే ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి అని చిన్న కృష్ణుని అడిగితే ఎక్కడికో తీసుకెళ్ళి మిమ్మల్ని రక్షిస్తాననలేదు. అక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో పైకెత్తాడు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తికింగీలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మన్మలకేల దల్చి విపులఛత్రముగా పట్టే తద్భీలభృచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్ అంటారు. 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుని గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవిందా అని నామాన్ని సంపాదించాడు. గోవిందా పెట్టిన పేరు కాదు, ఒకప్పుడు ఒక గుణాన్ని ప్రకటనం చేస్తే ఆ నామం వచ్చింది. అందుకే నామం పలుకుతున్నప్పుడు నామం వెనకాల ఉన్న వైశిష్ట్యము మనసు యందు బాగా అనుభవింపబడితే ఆ తాదాత్మ్యత చేత ఇక తర్వాతి నామము జ్ఞాపకము రాకుండా పూజ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నిజమైన పూజ జరిగినటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడి నామములు గౌణములు. ఎన్ని అవతారములు ఈశ్వరుడు తీసుకున్నాడో, ఎన్ని అవతారములలో ఎంతమంది భక్తుల్ని ఆదరించాడో, ఎంత రాక్షస సంహారం చేశాడో, ఎన్నిసార్లు తన దయను ప్రకటనం చేశాడో, ఆ అవతారములలో ఉన్నటువంటి దయని, ధర్మ సంస్థాపన శక్తిని, రాక్షస సంహార వీర్యాన్ని కీర్తించవలసి వస్తే యథార్థమునకు ఏ ఒక్క వ్యక్తికి సాధ్యం కాదు. కబీర్ దాస్ గారు ఒక మాట అంటాడు, ధరతీ సబ్ కాగజకరవు లేకిని సబ్ బనరాయి సాత సమందికి మసికరవు హరిగుణ లిఖాన జాయ్ అంటాడు. ఈ భూమినంతటినీ కాగితాన్ని చేసుకుని, సప్త సముద్రాలు సిరా చేసుకుని, అరణ్యములలో ఉండేటటువంటి చెట్లని కలం చేసుకుని, నేను ఈ సముద్రాలలో ఉన్న జలాన్ని సిరాగా పూరణ చేసుకుని హరి యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ కాగితములు సరిపోలేదు అన్నాడు. అంత గుణవైభవం కలిగినటువంటి పరమాత్మ యొక్క
అవతార కీర్తనము, ఆయన యొక్క గౌణమైన నామముల యొక్క కీర్తనము ఒక వ్యక్తి చెయ్యడము సాధ్యము కాదు కనుక ఏ ఒక్క నామం పలికితే భగవంతుని యొక్క అవతారములనన్నిటినీ కీర్తించినటువంటి స్థితిని పొందుతాడు అని అడిగారు. దుర్గా ఈ నామాన్ని నోటితో ఉచ్చరిస్తే చాలు. ఒక్కసారి తెలిసో తెలియకో దుర్గా అన్నాడు అనుకోండి, దుర్గా అని ఎవడన్నాడో వాడు భగవంతుని యొక్క అవతారములనన్నిటినీ కీర్తించినట్టే. ఈశ్వరుని యొక్క గుణములన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దుర్గానామంలోకి వెళ్ళిపోతాయి. అందుకే లోకంలో దుర్గానామాన్ని మించినటువంటి నామము వేరొకటి ఉన్నది అని నిర్ధారణ చేయడం తేలిక విషయం కాదు. అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. దేవతలకందరికీ కూడా సార్వభౌముడు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఇక్కడే ఉన్నాడు కదా నటరాజస్వామి. జగన్నాథ స్వరూపమైన సభకి నమస్కారం. ఇప్పుడు మనం మీ మ్యాప్లో 20వది చిన్న బాక్స్ కట్టి ఉన్నది గుండీచా అనే దాని గురించి చెప్పుకుంటాం. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ బృందావనం అవి వదిలేసి మధురకు వెళ్ళిపోయాడు కదా కంసుడిని సంహరించడానికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పరమాత్మ రాలే. అది భాగవతం చదివిన వాళ్ళందరికీ గుండె పిండేస్తుంది. ఎందుకంటే అక్కడ గోపికలు కానీ యశోదాదేవి కానీ పాపం వాళ్ళందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చిన్న అలికిడైన గుమ్మం దగ్గరికి వచ్చి చూసినవి ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. ఎందుకో పరమాత్మ రాలేదంటే ఆయన ఇంకా మధురలో ఉండిపోయాడు. అయితే ఒకసారి ఏమైందంటే గ్రహణం రోజు రథాల్లో స్వామి బలరాముడు సుభద్రాదేవి వాళ్ళందరూ కలిసి గ్రహణ స్నానం చేయడానికి ఆ ప్రాంతానికి వచ్చారు. దానినే ప్రతి సంవత్సరం ఇక్కడ రథయాత్ర కింద చేస్తారు. అంటే వీళ్ళ మనస్సులో ఏమిటంటే ఇదేమో బృందావనం, ఆ స్వామి గుడేమో ద్వారక మునిగిపోయిన తర్వాత స్వామి ఇక్కడికి పూరికి వచ్చేసాడుగా, అందుకని అది ద్వారక, ఇదేమో బృందావనం గుండీచా. అందుకని స్వామి ప్రతి సంవత్సరం 9 రోజులు వెళ్ళేది బృందావనానికి వెళ్తాడు అని వాళ్ళ భావన అనమాట. మరి అది బృందావనం అంటే ఆయనకి అక్కడ రేపల్లె బృందావనం అక్కడంతా నది ఆ ఇసుక అలవాటు కదా, అందుకని బయట అంత ఇసుకని మాత్రం అలా ఉంచేశారు. ఇప్పటికీ రోడ్డు కట్టకండి. వాళ్ళకి ఎంత విశ్వాసమో చూడండి. ప్రతి సంవత్సరం స్వామి అక్కడికి తన పుట్టింటికి వచ్చి 9 రోజులు అన్నయ్యతోనూ చెల్లెలతోనూ గడిపేసి మళ్ళీ వెనక్కి తన ఆలయానికి వెళ్ళిపోతాడు భార్య దగ్గరికి. అదే ఆ రథోత్సవం అనమాట. చాలా విచిత్రంగా. ఇప్పుడు ఆ రథోత్సవం గురించి చెప్పుకుందాం. ఎందుకంటే పూరి వచ్చాక పూరి ఆలయం మహాప్రసాదం ఎంత ముఖ్యమో రథయాత్ర అనేది అంత ముఖ్యం. రథయాత్ర ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు జరుగుతుంది ప్రతి సంవత్సరం. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఎందుకంటే సరదాగా టీవీలో వస్తే అక్కడైనా చూసుకోవచ్చు, అదృష్టం. అయితే దానికి ముందు ఒక ప్రక్రియ జరిగి అప్పుడు రథయాత్ర మొదలవుతుంది. ఈ ప్రక్రియ కూడా ఎక్కడా ఉండదు. దాన్ని ఏమంటారంటే స్నానయాత్ర అని పిలుస్తారు. వినుంటారు మీలో కొంతమంది. అది ఎప్పుడు జరుగుతుందంటే జ్యేష్ఠ పూర్ణిమ రోజు జరుగుతుంది. ఆ రోజు ఏం చేస్తారు, గర్భాలయంలోంచి 3 పెద్ద మూర్తుల్ని తీసుకువచ్చేసి బయటకి ఆనంద్ బజార్ ఉంది. మీరు ఆనంద్ బజార్లో భోజనం చేస్తే కనుక చేతులు కడుక్కోవడానికి ఒక ప్రదేశానికి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, ఆ ప్రదేశం పక్కనే ఎడం చేతి పక్క చూస్తే కొన్ని మెట్లు ఉంటాయి. తప్పకుండా ఆనంద్ బజార్ వెళ్తే ఆ మెట్లు పైకి ఎక్కండి. దాన్ని స్నానవేది అని పిలుస్తారు. ఆ స్నానవేది మీద 3 చిన్న వేదికల్లా ఉంటాయి. ఒక చోట పరమాత్మని, ఒక చోట సుభద్రాదేవిని, ఒక చోట బలభద్రుణ్ణి, ఒక చోట సుదర్శనుణ్ణి తీసుకొచ్చి పెడతారు అక్కడ ప్రతి సంవత్సరం. అసలు ఆ వేదికను ముట్టుకుంటేనే, అంటే స్వామి మూల విరాట్ వచ్చి అక్కడ కూర్చుంది అంటే ఎంత పవిత్రం ఆలోచించండి. అందుకని ఆనంద్ బజార్కి వెళ్ళి భోజనం చేస్తే కనుక చేయి కడుక్కోగానే పక్కనే ఉన్న స్నానవేది పైకి వెళ్ళండి. అక్కడ మెట్ల మీద కొంతమంది కూర్చుని ఉంటారు. ఆ 3 వేదికలకి నమస్కారం చేసుకురండి. అప్పుడు స్వామిని తీసుకొచ్చి జ్యేష్ఠ పూర్ణిమ రోజు అక్కడ తీసుకొచ్చి పెట్టి ఆయనకి 108 కలశాలతో స్నానం చేయిస్తారు చల్లటి నీటితో. ఆ కలశాలు ఎక్కడి నుంచి వస్తాయా నీళ్ళంటే, నిన్న మీకు శీతలాదేవి అని లోపల ఒక అమ్మవారి గురించి చెప్పి, ఆ అమ్మవారి ముందు ఒక బండ కింద సోనాకు అని ఉంది, దాంట్లో ఇప్పటికీ 3 బంగారపు వరలు ఉన్నాయి అని చెప్పాను కదా, అందులోంచి తీసుకొస్తారు. అది ఎంత విచిత్రమైన ప్రదేశం అంటే మీకు చెప్పా, పట్టపగలు ఎంత ఎండ ఉన్నా సరే శీతలాదేవి దగ్గరికి వెళ్ళండి, ఎయిర్ కండిషన్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. అలాగే రాత్రి విచిత్రం ఏమిటి అంటే, అక్కడికి వెళ్ళండి, వెళ్ళి జస్ట్ ఆ గ్రిల్లోంచి ఇలా తొంగి చూడండి, భయం వేసేస్తుంది అంతే. ఇంకా ఏ ఆలయం దగ్గర వేది, ఆ ఒక్క ఆలయం దగ్గర భయం వేస్తుంది. శీతలాదేవి కాపలా అనమాట. దాంతో వెంటనే 2 నిమిషాల గాబరా వచ్చేసి, బాబా ఇక్కడ వద్దురా బాబు పదండి ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ ఆలయానికి అలాంటి శక్తి ఉంది. పొద్దున్న ఒక రకంగా ఉంటుంది, రాత్రి ఒక రకంగా ఉంటుంది. చిన్న శీతలాదేవి ఆలయం, కుదిరితే చూడండి రోజు. అక్కడి నుంచి 108 కలశాల్లో జలం తీసుకొచ్చి ఈ స్వామికి అభిషేకం చేయిస్తారు. చక్కగా వీళ్ళ ముగ్గురికి అభిషేకం చేసి తర్వాత గణపతి వేషం వేస్తారు.
గణపతి వేషం అనమాట. అది ఎందుకంటే ఒక భక్తుడు, అతని పేరు గణపతి భాటియా అని, కర్ణాటక మహారాష్ట్ర బార్డర్కి చెందిన ఆయన. నేను ఇక్కడ గణపతి రూపంలో ఉన్నాను రా అంటే గంపెడు ఆశతో వచ్చాడు. వచ్చి చూసి ఎక్కడ గణపతి కనిపించాడు అని చెప్పేసి నిరాశపడి వెళ్ళిపోతుంటే అప్పుడు స్వామి కనిపించి మళ్ళీ వెళ్ళి చూడవయ్యా స్నానవేది మీద అన్నారు. వెళ్ళి చూసేసరికి జగన్నాథ ప్రభు గణపతి స్వరూపంలో అతనికి కనిపించారు. అందుకని ఇప్పటికీ దానికి గుర్తుగా స్నానం చేయించే రోజు, స్నానం అయిపోయిన తర్వాత గణపతి వేషం వేస్తారు స్వామికి. ఆ తర్వాత ఏమవుతుంది విచిత్రంగాను, స్వామికి అమ్మ సుభద్రాదేవికి బలరాముడికి జ్వరం వస్తుంది. మరి చన్నీళ్లతో 108 కలశాలతో ఒక్కొక్కళ్ళు స్నానం చేస్తారు కదా, మనం 108 చెంబులతో పోసుకుంటే మనకి జలుబు చేస్తుంది కదా, అలాగే వాళ్ళకి జ్వరం వస్తుంది. నేను చెప్పాను కదా, ఇక్కడ ఉన్నది విగ్రహం కాదు, నిజంగా జగన్నాథుడు, ఆయనలో ఆత్మ. నిన్న చెప్పిన బ్రహ్మ పదార్థం అవి ఉన్నాయి. దాంతో స్వామికి జ్వరం వస్తే వెంటనే ఏం చేస్తారంటే అలంకరణలో అవన్నీ తీసివేసి ఆ వేషాలన్నీ మొత్తం వాళ్ళకి పాపం మఫ్లర్లు చుట్టేస్తారు. మనం జ్వరం వస్తే మంకీ క్యాప్ ఏదో పెట్టుకుంటాం చలికి, అలా వాళ్ళకి చలేసి వస్తుంది. వెంటనే అన్ని చుట్టేసి ఒక రకంగా తయారు చేసి వాళ్ళని అప్పుడు తీసుకువెళ్ళి ఒక చోట ఆలయంలో పక్కన పడుకోబెడతారు నేల మీద. ఆ 15 రోజుల పాటు ఇంక దర్శనం ఉండదు. పూరిలో మీరు కానీ జ్యేష్ఠ పూర్ణిమ రోజు వస్తే మూల విరాట్ను చూడొచ్చు. ఆ తర్వాత 15 రోజుల పాటు చూస్తే మీరు పూరీ క్షేత్రం మొత్తం ఖాళీగా ఉంటుంది, ఒక్క పురుగు కూడా ఉండదు అక్కడ. ఏమి తలుపులు తీరు అసలు, ఏమి షాపులు తలుపులు ఏమి ఉండవు అసలు, ఆలయం మొత్తం ఖాళీ అంతే. నైవేద్యం ఉండదు, ఏమి ఉండదు. స్వామి గర్భాలయంలో ఉండడు. గర్భాలయం పక్కన రహస్యంగా ఒక ప్రదేశం ఉంది కిందకి, అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెట్టేస్తారు స్వామిని ఒక 15 రోజుల పాటు. పడుకోబెట్టి రోజు భోగు పెట్టరు, ఆయన భోగు ప్రియుడు కదా, చెప్పని భోగు 56 ఏమి పెట్టరు, మందులు ఇస్తారు ఆయనకి. చేదుగా ఉన్న మందులు వేస్తారు స్వామికి. మనకి జ్వరం వస్తే ఎలాగో అలాగే చూస్తారు అనమాట. చూసి కొంచెం చివరికి వస్తూ ఉండేసరికి లోపల ఏం చేస్తారు, స్నానం చేస్తే ఆ మూర్తికి రంగులు పోతాయి, అంగరాగ విహీనుడు అంటారు. అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కొత్త రంగులు వేస్తారు. వేస్తే మెల్లిగా మందులు వాడి స్వామి 11వ రోజు 12వ రోజు కొంచెం బాగా తయారైతే పచ్చం పెడతారు. 13, 14, 15 అయ్యేసరికి పైకి లేస్తాడు ఆయన ఉత్సాహంగా. అప్పుడే కొత్త రంగులు వేసేస్తే కొత్తగా ఉంటాడు స్వామి. అప్పుడు రథయాత్ర ప్రారంభం. అప్పుడు ఏం చేస్తారంటే ఉత్సాహంగా, ఇంకా రథయాత్ర పూరిలో మాటల్లో చెప్పలేం మనం. కొన్నిసార్లు లక్షల మంది వస్తారు పూరి. అసలు పూరిలో మీకు ఎక్కడ నిలబడడానికి చోటు దొరకదు. రూముల సంగతి మర్చిపోండి. ఒక్కొక్క రూములో 15 మంది 20 మంది బ్యాగ్ పెట్టుకుని పడుకోవడానికి ఉంటే చాలు అనుకుంటారు రథయాత్ర సమయంలో. అసలు అక్కడ జగన్నాథ ప్రభువు మీద భక్తి చూడాలండి. టీవీలో చూడండి ఈసారి రథయాత్ర అప్పుడు చూడండి, మనస్సు పొంగిపోతుంది. ఏమిటంటే ఎండ, అది చెప్పాను కదా నేను, ఆషాఢ మాసంలో జరుగుతుంది, బాగా ఎండగా ఉంటుంది పూరిలోను. ఉంటే అంత ఎండలో మిట్ట మధ్యాహ్నం 12ంటికి మొదలవుతుంది రథయాత్ర, మాడిపోతూ ఉంటుంది. జై జగన్నాథ జై జగన్నాథ అంటే ఇంకేం వినిపించదు. ఫైర్ ఇంజన్లలో నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ మీద వర్షం వచ్చినట్టుగా అలా చల్లిస్తారు సాయంత్రం అయ్యేదాకా జనం మీద, అన్ని లక్షల మంది మీద పాపం వర్షం వచ్చినట్టు అలా నీళ్లు చల్లిస్తూ ఉంటారు. ఇలా చల్లుతారు, వెంటనే ఆరిపోతుంది అంతే, ఒకే నిమిషం. అయినా సరే అంత ప్రేమతో జై జగన్నాథ అంటూ పాల్గొంటారు. చాలా బాగుంటుంది రథయాత్ర. అప్పుడు స్వామి మూల విరాట్లను తీసుకొచ్చి 3 రథాల్లో పెడతారనమాట. పెట్టి అక్కడి నుంచి ఈ గుండీచా ఆలయానికి తీసుకువెళ్తారు. ఇదిగో ఇవే ఆ 3 రథాలు. అందులో స్వామి రథం ఉంది కదా, జగన్నాథుడి రథం, ఆ రథాన్ని నందిఘోష్ అని పిలుస్తారు. బలభద్రుడి రథం ఉంది, దాన్ని తాళధ్వజము అని పిలుస్తారు రెండోది. మూడో సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజము అని పిలుస్తారు. ఇవన్నమాట 3 రథాలు స్వామిని తీసుకువెళ్ళేవి. అయితే ఈ రథాల్లో తీసుకువెళ్ళి గుండీచా మందిరానికి తీసుకువెళ్తారు కదా, అప్పుడు ఆ మందిరాన్ని అలంకరించి తెరుస్తారు. అంతకు ముందు వరకు మూసేసి ఉంటే మనం ఎప్పుడు గుండీచాకి వెళ్ళినా, ఇప్పుడు ఈ రోజు మీరు వెళ్ళినా ఏం చేయాలంటే అక్కడ మూల ఇదిగో ఈ దేవతలు కనిపిస్తారు, స్వామి జగన్నాథుడు వాళ్ళందరూ బయట కాంపౌండ్ వాళ్ళకి చెక్కున్నాయి అనమాట. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి, లోపలికి మనం ఎలో చేయరు కాబట్టి. ఇది వాయవ్యం మూల ఉంది గుండీచా ఆలయానికి. అందరూ ఇక్కడికి వెళ్ళి తప్పకుండా చెప్పులు విప్పి ఒకసారి జగన్నాథ స్వామి ఉంటాడు అందులో తాకి నమస్కారం చేసుకోవచ్చు అంతే, లోపలికి మాత్రం వెళ్ళనివ్వరు. ఆ 9 రోజులు తెరిచి అప్పుడు లోపలికి వెళ్ళనిస్తారు. ఎందుకండి జనాలకు అంత ఆతృత అంటే 2 విషయాలు. మొట్టమొదటిదేమో జగన్నాథ స్వామి గర్భాలయంలో మూర్తులు వచ్చి రథం మీద కూర్చుంటున్నాయి, చాలా సంతోషం కదా, ఏ ఆలయంలో వస్తుంది అలాగా. రెండవది ఏమిటి అంటే ఈ ఆలయంలోకి హిందూవేతరులని లోపలికి రానివ్వరు అని చెప్పాను కదా, మహమ్మదీయులు ఎవరు. కానీ ఈ క్షేత్రంలో విచిత్రం ఏమిటంటే మహమ్మదీయులందరికీ జగన్నాథుడు అంటే పిచ్చి. వాళ్ళకి ఎంత పిచ్చో ఇంకా మాటల్లో చెప్పలేం. ఎవరైనా జై జగన్నాథ అంటారు, మహమ్మదీయుడైనా సరే. దాంతో వాళ్ళు స్వామిని ఒక్కసారైనా చూడాలి, మేము ఆలయంలోకి రాలేం కదా, ఈ 9 రోజులు కుదురుతుంది అని చెప్పి లక్షల సంఖ్యలో వచ్చేస్తారు. వచ్చేసి ఆ రథం పైకి ఎక్కిస్తూ ఉంటే చూసి పొంగిపోతారు. అసలు
అలాగనే అక్కడ ఒక విచిత్రం ఉంది. స్వామి చూపు ఎక్కడైనా మన మీద పడినా, ఆయన కళ్ళు చూశారు కదా ఇంతంత ఉంటాయి చక్కగా, పడినా లేకపోతే ఆయన మీద నుంచి వచ్చే గాలి మనని తాకినా సరే చాలా ప్రయోజనం ఉంది దానివల్ల అని పురాణంలో స్పష్టంగా చెప్పారు. ఆ ప్రయోజనాన్ని అనుభవిస్తున్నారు కాబట్టే అన్ని లక్షల మంది వస్తున్నారు. లేకపోతే ఎందుకు వస్తారు? మీరు ఎక్కడైనా నేను టికెట్ పెడతాను రండి రా, ఒక 10,000 మంది అనండి, ఎవ్వరూ రారు. అక్కడికి ఎందుకు వస్తున్నారు అంటే నిజంగా వాళ్ళకి అంత ప్రయోజనం చేకూరుతుంది, అందుకే లక్షల్లో వచ్చేస్తున్నారు. కుదిరితే ఎప్పుడైనా రథయాత్రకి రండి ఒకసారి. వస్తే కనుక ఒక చిన్న పని చేయండి మీకు కుదిరితే. ఈ రథయాత్ర స్వామిది జరిగే ముందు 3 రోజుల ముందు గుండీచా మందిరం ఓపెన్ చేసి ఆ మందిరాన్ని మార్జనం అని చేస్తారు, శుభ్రపరుస్తారు. అక్కడ కుదిరితే కనుక లోపలికి వెళ్ళి అక్కడికి రాణిస్తారు మనందరినీ. చీపురు పుచ్చుకుని చక్కగా శుభ్రం చేయండి. గుండీచా మందిరాన్ని మార్జనం చేస్తే కర్మని కరిగించటానికి అతి తేలిక మార్గం అదే అని చైతన్య మహాప్రభు చెప్పారు. చైతన్య మహాప్రభు విచిత్రం, ఆయన శిష్యుల్ని తీసుకువెళ్ళి ఇంద్రజుమ్న పుష్కరిణి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆయన చీపురు పట్టుకుని, అంతటి మహానుభావుడు సాక్షాత్ కృష్ణస్వరూపం, అలాంటి ఆయన చీపురు పుచ్చుకుని గుండీచా ఆలయం మొత్తాన్ని శుభ్రం చేసి గోడలన్నింటినీ కరిగేవారు. ఆయన చెప్పేవారు గుండీచా ఆలయాన్ని శుభ్రం చేస్తే కనుక కర్మని కరిగించుకోవడానికి అంతకన్నా తేలిక మార్గం లేదు అని, అంత ముఖ్యమైనది. సో ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా అలా రావడానికి కుదిరితే రథయాత్రకి తప్పకుండా 1 రోజు 2 రోజుల ముందు వచ్చి ఫస్ట్ గుండీచా దగ్గరికి వెళ్ళండి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు, కేవలం చైతన్య మహాప్రభువుని అనుసరించే వాళ్ళకి తెలుసు ఈ రహస్యం. దాంతో అక్కడికి వెళ్ళి కుదిరితే ఏదో ఒక ఎండిపోయిన ఆకుని తీసుకువెళ్ళి బయటపడేయండి, అది కూడా ఫలితం ఉంటుంది, అంత విశేషం అనమాట. అప్పుడు స్వామిని తీసుకొచ్చాక ఆ రథంలో వేంచేపు చేసి తీసుకువచ్చి మధ్యలో ఒక చోట ఆపుతారు. ఎక్కడ ఆపుతారో మీకు చెప్తారు రథాన్ని. అక్కడ ఆపాక తర్వాత తీసుకువెళ్ళి స్వామిని రాత్రి ఆ గుండీచా మందిరంలో పెడతారు. అక్కడి నుంచి మళ్ళీ 9 రోజుల పాటు స్వామి ఉండి 9వ రోజు వెనక్కి తిరిగి వచ్చేస్తారు అనమాట. అది పూరిలో జరిగే రథయాత్ర. అయితే ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది, చాలా విచిత్రం, తప్పకుండా వినాలి, చాలా సరదాగా ఉంటుంది. ఈ రథయాత్ర ద్వితీయ రోజు మొదలవుతుందని చెప్పాను కదా, పంచమి రోజు, ఆ రోజు హేరా పంచమి అని పిలుస్తారు ఆ రోజుని. ఈ హేరా అంటే అర్థము చూడటము అని. ఏమిటండి చూడటం? చాలా తమాషా ప్రక్రియ అసలు. ఏమిటంటే జగన్నాథుడు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను ఇలా రథయాత్రకి వెళ్తున్నాను, 1 రోజులో వచ్చేస్తాను అని చెప్పి వెళ్తాడట. ఆ అమ్మవారిని తీసుకువెళ్ళాడు, చూడండి, భార్యను తీసుకువెళ్ళాడు, అన్నయ్యతోనూ చెల్లెలతో కలిసి వెళ్తాడు అంతే, సుదర్శనుడితోనూ. అమ్మవారిని తీసుకువెళ్ళడు కదా. దాంతో అమ్మవారు సరే అని చెప్పి ఆలయంలో ఉంటుంది. 1 రోజు అవ్వగానే ఏం చేస్తారు అమ్మవారు, ఏమిటి ఇంకా రావట్లేదు అని ఆందోళన పడిపోతారు. అంటే అంతే కదా, భర్త ఏదో 2 గంటల్లో వస్తాను అని చెప్పి ఆ రోజు రాత్రి వరకు రాలేదనుకోండి, మీకు వెంటనే కంగారు వేయదు. అలాగనే ఆ తల్లికి కూడా ఈ ఆలయంలో వాళ్ళు నిజంగా ఉన్నారంతే ఆ మూర్తులు. ఆ తల్లి కంగారు పడిపోతారు, ఇదేమిటి స్వామి రావట్లేదు అని. వెంటనే ఏం చేస్తారంటే వంటశాల ఉంది, అక్కడ మీరు రోడ్డు మించి చూస్తే కనుక పైన ఒక మండపం కనిపిస్తుంది, పెద్దది, రోడ్డు మించి కూడా కనిపిస్తుంది ఆ మండపం. ఆ మండపం పైకి ఎక్కి అమ్మవారు అక్కడి నుంచి గుండీచా వైపుకి చూస్తూ ఉంటారు. ఆ మండపంలోంచి దూరంగా గుండీచా కనిపిస్తుంది చాలా సూక్ష్మంగా. ఇప్పుడు బిల్డింగ్లు అవన్నీ కట్టేశారు. అక్కడి నుంచి అమ్మవారు చూస్తూ ఉంటారు, ఏమిటి మా ఆయన రావట్లేదు, ఏమిటి మా ఆయన రావట్లేదు. ఈయన గారు హాయిగా గోకులం వెళ్ళి అక్కడ గడుపుతున్నాడు. అప్పుడట సూక్ష్మ శరీరంతో గోపికలు మునులు అందరూ వచ్చి గుండీచాలో ఉంటారట. స్వామి మళ్ళీ బృందావనం వచ్చాడు, చక్కగా మా రేపల్లికి వచ్చాడు, మనందరం అని చెప్పి ఆ వాసులు, ఆ జీవులందరూ వచ్చి గుండీచాలో ఉంటారట. హాయిగా అక్కడ గడుపుతున్నారు. అమ్మవారు 3 రోజుల పాటు ఆలయంలోంచి బయటకు వచ్చేసి లక్ష్మీదేవి పాప ఆ మండపంలో వర్షం పడుతున్న రాత్రైనా చలైనా మండపంలో అలా కూర్చుని స్వామి వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మవారు ఎంత గొప్ప ప్రక్రియ చూడండి. సాయంత్రం కొన్నిసార్లు ఈ పండితులు ఏం చేస్తారంటే భుజాల మీద అమ్మవారిని ఆ గోడ వరకు తీసుకెళ్ళి ఇలా ఉంచుతారు. ఉంచితే అమ్మవారు ఇలా చూస్తారు, ఏమిటి స్వామి ఇంకా రావట్లేదు అని. 3 రోజులు అయ్యేసి ఆందోళన పెరిగిపోతుంది. పంచమి రోజు పెరిగిపోయి సరేరా పదండి మనందరం అక్కడికి వెళ్దాము, స్వామి అక్కడ ఉండిపోయాడేమో పొరపాటున, లేకపోతే ఏమైనా ఇబ్బంది వచ్చిందేమో, లేకపోతే మర్చిపోయాడేమో, గుర్తు చేద్దామని చెప్పి సర్వాంగ సుందరంగా అలంకరించుకుంటారు. ఆ రోజు లక్ష్మీదేవి ఉత్సవమూర్తిని చూడాలి. పూరిలో మిగతా 364 రోజులు అలా ఉండదు. ఆ రోజు అమ్మవారు తన దివ్యమైన స్వరూపంతో వజ్రాలతో బంగారంతో అన్నిటితో అలంకరించుకుని పువ్వులతోనూ బయలుదేరుతారు. ఎందుకంటే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తున్నారు కదా, అందుకని చక్కగా అలా వెళ్తారు. అమ్మవారు సరిగ్గా గుండీచా దగ్గరికి వెళ్తుంటే వీళ్ళు బాకాలు బాణసంచాలు అన్నీ జరుగుతాయి. ఈ లోపల స్వామి అడుగుతాడు అనమాట. ఇక్కడ నేను స్వామి అడుగుతాడు అమ్మవారు అడుగుతున్నారు అంటే వాళ్ళ బదులు ఆ రోల్స్ అన్ని పురోహితులు ప్లే చేస్తారు. అర్థమైంది కదా మీకు? అంటే మూర్తులు మనతో మాట్లాడవు కానీ అలా చేస్తారు వాళ్ళు లీల. దాంతో స్వామి అడుగుతాడు, ఏమిట్రా హడావడి, బయట ఏమి జరుగుతోంది అని. అంటే స్వామి మీరు రావట్లేదని చెప్పి అమ్మవారు వచ్చేస్తున్నారు, ఇప్పటికే 3 రోజులే.
అమ్మ బాబోయ్ ఇక్కడికి వస్తుందా, ఇప్పుడు వచ్చిందంటే నాకు భయం అంతేనే, ఇంక నన్ను లాగేస్తుంది. అలాగే వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ నా పుట్టింట్లోనూ, అమ్మ బాబాయ్ ఇప్పుడు వద్దు తలుపు వేసేయండి అని చెప్తాడు. ఈవిడ గుండీచా దగ్గరికి పరిగెత్తుకుని వస్తూ ఉంటే, అంటే వాళ్ళు తీసుకొస్తారు పరిగెత్తుకుంటూ చాలా విచిత్రంగా. అలా పల్లకి మోసే ఒక పాండ ఒక ఆయన నాకు తెలుసు, ఆయన చెప్తాడు అసలు ఆ పరిగెత్తేటప్పుట వాళ్ళకు ఒళ్ళు తెలియట్టు ఏదో ఆవేశం వచ్చి దివ్యమైంది. పోలీసులు కూడా పరిగెత్తలేనంత వేగంగా పరిగెడతారట. వాళ్ళని చూడాలి మీరు, ఆ పల్లకీలు మోసి వాళ్ళ భుజాల దగ్గర ఇక్కడ ఇంతంత కంతులు కట్టేస్తాయి. అయినా వాళ్ళకి ఎంత ప్రీతి ఆ పల్లకీలు మోయడం అంటే. దాంతో వీళ్ళు పరిగెత్తేసరికి స్వామి ఒరే వచ్చేస్తుందిరా తలుపు మూసేయండి రా అంటాడు. వెంటనే గుండీచా తలుపు మూసేస్తారు. మూసేసరికి అమ్మవారు అక్కడ ఆగిపోయి ఏమిటి తలుపు ఇలా మూసాడు అంటే, వీళ్ళు ఉండమ్మా మేము కనుక్కుంటామని వెళ్ళి, అమ్మ స్వామి మూసేయమన్నట్టమ్మ, చాలా అన్యాయం ఇది అని చెప్తారు. అంతే ఆవిడకి ఆగ్రహం వచ్చేస్తుంది. ఏమిటి పుట్టింట్లో ఉంటే మాత్రం భార్య అంటే ఇంత నిర్లక్ష్యమా, తలుపు మూయించేస్తాడా అని చెప్పి, సరే అయితే పని చెప్తామని వెనక్కి వచ్చేస్తూ అక్కడ స్వామి రథం ఉంటుంది, ఇందాక నందిఘోష్ అని చెప్పాను, ఆ రథ చక్రాన్ని అమ్మవారు విరగ్గొట్టేసి ఆ సారథి చెయ్యి విరగ్గొట్టేసి వచ్చేస్తారు వెనక్కి. అదంతా లీల జరుగుతుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో, మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి, మనం దగ్గరికి వెళ్ళినా చూడలేము అది. ఇంటర్నెట్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి. హేరా పంచమి అని కొట్టండి, కొడితే వస్తుంది. అమ్మవారు ఆ రథచక్రం విరగొట్టేయడం, ఒకే దెబ్బకి విరగొట్టాలన్నమాట. సో వాళ్ళకి ఆ బలం వస్తుంటే ఒక్కడి కొడితే అంతోటి రథచక్రం విరిగిపోతుంది. తర్వాత చెయ్యి విరగొట్టేసి పదండి ఆలయానికి, వస్తాడు కదా ఎప్పుడో అన్నయ్యతోనూ చెల్లెలతో కూర్చోడు, వచ్చినప్పుడు నేను చూస్తాలేండి సంగతి, పదండి అని చెప్తుంటా అమ్మవారు. చెప్పేసేసి అమ్మవారు వెనక్కి వచ్చేస్తారు. వచ్చేసాక ఈయన 9 రోజుల పాటు హాయిగా అక్కడ గడుపుతాడు. గడిపి 9వ రోజు అయ్యాక రథం ఎక్కుతాడు అనమాట. ఆయన అన్ని మర్చిపోతాడు, ఎందుకంటే ఇంక రేపల్లె బృందావనం అంటే స్వామికి ఎంతో ఆనందం అక్కడ. దాంతో అంతా మర్చిపోయి మళ్ళీ 9వ రోజు బయలుదేరుతాడు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చూడండి, ఎక్కడికైనా పుట్టింటికి వెళ్ళారు అనుకోండి, ఇంకా భర్త పిల్లలు అవన్నీ కూడా ముందు పుట్టిల్లు అంటే అది అంతే, స్త్రీకి పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది, పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది అంతే, అదొక ప్రేమ. ఆ స్వామికి అంతే. దాంతో వెనక్కి బయలుదేరతాడు. బయలుదేరగానే ఏమవుతుంది, రథం మీద పెట్టగానే రథం కుంగిపోతుంది. ఎందుకు? చక్రం విరగొడుతుందిగా. వెంటనే సారథిని అడుగుతాడు, ఏమిటి నా రథం ఇలా కృంగిపోయింది? ఇవన్నీ ఒరియాలో వీటికి కవిత్వం ఉంది, ఆ కవిత్వంలో అడుగుతారు ఈ పాండాలు అనమాట. ఏమిటి రథం ఇలా కృంగిపోయింది, ముందుకి నడవట్లేదు, వాళ్ళిద్దరిది నడిచేస్తుంది అంటే, సారథి స్వామి రథం కుంగిపోవడమే కాదు నా చేయి చూడండి అంటాడు. చూస్తే అది కూడా విరిగిపోయి ఉంటుంది. ఏమిటయ్యా ఏం జరిగిందంటే, ఏం జరగడం ఏంటి స్వామి, తలుపే ఇచ్చేసావు అలాగా. దాంతో అమ్మకి ఆగ్రహం వచ్చి విరగొట్టి వెళ్ళిపోయింది, నువ్వు వెనక్కి వెళ్ళి ఇప్పుడు నీ సంగతి ఉంది అని వాళ్ళు ముందే చెప్తారు. అమ్మ బాబోయ్ అయితే అక్కడ సిద్ధంగా ఉందేమో అనుకుని, ఎంత తమాషాగా జరుగుతుంది, అసలు ఆనందం వేసేస్తుంది చూస్తే. అమ్మా నాన్నలు అంతే ఆడుకుంటున్నట్టు పెట్టించుకుని ఒక వైద్యుడు ఉంటాడు. అప్పుడు మళ్ళీ వెనక్కి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళేసరికి ఏం చేస్తారు ఈసారి అమ్మవారు, ఇంతకు ముందు ఆయన మర్యాద కాపాడుకున్నాడు కాబట్టి ఆ పైనుంచి ఎదురు చూశారు. ఇప్పుడు మర్యాద పోగొట్టుకున్నాడు కదా, ఆ పైన ఉండరు, ఆలయంలోకి వెళ్ళిపోతారు. లక్ష్మీదేవి ఆలయంలోకి వెళ్ళిపోయి రారు. ప్రధాన ద్వారం మూసేయండి, ఆలయంలోకి రానివ్వకండి అని అనుజ్ఞిస్తారు. ఆవిడ హోమ్ మినిస్టర్, ఆవిడ చెప్తే ఆవిడేం చేస్తాడు, మూసేస్తారు అంతే ప్రధాన ద్వారం. ఈయన బలభద్రుడు ఆ సుభద్రాదేవి వచ్చి బయట ద్వారం తెరవండి అంటే, కుదరదు అమ్మ మూసేయమని చెప్పింది, మీరు లోపలికి రావడానికి వీల్లేదు అంటారు. దాంతో చివరికి బతిమాలుకుని అమ్మని పిలుచుకురండి ఒకసారి అంటే, అప్పుడు బయటికి పిలుచుకొస్తారు. ఆవిడ చిన్న తలుపు ఉంటుంది, మీరు ప్రధాన ద్వారానికి చూస్తే దాని చోర కవాటం అంటారు. అంటే పెద్ద తలుపు కాకుండా చిన్న తలుపు, అందులోంచి బయటకు వస్తుంది. ఆవిడ వచ్చి ఏమిటి సంగతి అని అడుగుతుంది. పెడితే ఏమిటే ఉంది లక్ష్మి, కాస్త ఏం లేదు వెళ్ళు, అక్కడ ఉన్నావు కదా 9 రోజుల పాటు, మీ వాళ్ళందరూ ఉన్నారు కదా, అక్కడే ఉండు, నేనెందుకు, నేను వచ్చినప్పుడు తలుపే ఇచ్చేసావు కదా, వెళ్ళిపో అంటుంది అమ్మవారు. ఇవన్నిటికీ మంచి కవిత్వం శ్లోకాలు లాంటివి ఉన్నాయి. సంస్కృతం అయితే శ్లోకాలు అంటారు, ఒరియా భాషలో ఉన్నాయి. అంటే లేదు నువ్వు లోపలికి రానివ్వకపోతే ఎలాగా, నా బతుకేమిటి, నువ్వే రానివ్వాలి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నిజం చెప్తున్నాను, నీకు మంచి ముత్యాలు నీకు హారాలు అవన్నీ కొని తెద్దామని వెళ్ళాను, నాకేం అక్కడేం మోజేం లేదు, నేను అక్కడికి వెళ్ళా, నువ్వే మనసులో ఉన్నావు అని చెప్పి ఆ హారాలు అవన్నీ చూపిస్తాడట. చూపిస్తే ఆవిడ, ఓహో వీటిని ముత్యాలు అంటారా, నాకు తెలియదే, జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు, ఎందుకు తిప్పటం, లక్ష్మీం క్షీర సముద్రరాజ అని తిప్పుతుంటా. చెప్తే లేదు లక్ష్మి నీకు నగలు తెచ్చాను అంటే, నగలు తెచ్చి ఎంత మంచి పని చేస్తారో, నేను పేద కుటుంబంలో పుట్టాను, నా దగ్గర బంగారం కానీ అవి ఏమీ లేవు, ఉత్తి పసుపుతాడు వేసుకుంటున్నాను, మీరు నగలు తెచ్చి నాకు వైభవం ఇచ్చారు అంటుంటే. లక్ష్మీదేవి తెప్పటం స్వామిని, ఎందుకంటే అంగీకృత అఖిల విభూతి రపాంగలీల తల్లి అలా తెప్పుతుంది. ప్రణయ కలహం వాళ్ళిద్దరికి, ఇంకా అలా పరాకాష్ఠకి చేరిపోయి చివరికి వెళ్ళిపోండి మీరు, అక్కడికి వద్దు, వాళ్ళ దగ్గరికే పోండి, వాళ్ళు రానివ్వలేదు కదా మిమ్మల్ని, అక్కడ ఏ గోపికతో గడుపుతున్నారో ఎవరితో ఉన్నారో అక్కడికే వెళ్ళిపోండి అని చెప్పి తల్లి లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో స్వామి కోపం వచ్చి
నువ్వైతే ఇంత పరుషంగా మాట్లాడుతున్నావు, మా గోపికల్ని నేను ఎన్నాళ్ళు వదిలేసినా వాళ్ళు పరుషంగా మాట్లాడలేదు, నీకన్నా వాళ్లే నయము అంటారు. అంతే, అమ్మవారు అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. ఏ ఆడదానికైనా ఆ మాట అన్నారంటే మాత్రం కోర్చుకోదు, తెలిసిందే కదా ఆడవాళ్ళందరికీ. అప్పుడు బలరాముడు వస్తాడు. చూడండి మన కుటుంబ వ్యవస్థని ఎంత అద్భుతంగా చెప్తున్నారు. బలరాముడు వచ్చి తల్లి ఆగ్రహించకమ్మా మరదలతో చెప్తాడు అనమాట. బావగారు వచ్చి మేమే అక్కడికి తీసుకువెళ్ళాము గోపాలుడిని, ఒక రోజులో వచ్చేస్తాను ఆయన 3 సార్లు అన్నాడు, అందుకని మేమే తీసుకువెళ్ళాము, నువ్వు కాస్త అంగీకరించి లోపలికి రాని తల్లి అని బావగారు చెప్తారు. చెప్తే అప్పుడు సుభద్రాదేవి కూడా వచ్చి చెప్తుంటా, అమ్మ మరదలా కాస్త ఏదో చూసి చూడనట్టు వదిలేయాలి, మేము చేసుకోవట్లేదేంటి కాపురాలు, ఎన్ని సంవత్సరాల నుంచి మేము చేసుకోగలేదు, మీరు చేసుకుంటే ఏంటి, ఏదో ఉంటాయి ఇలాంటి పొరపచ్చాలు, రాని లోపలికి అంటే సరే అయితే రండి స్వామి అంటే అప్పుడు స్వామి రసగుల్లా లాంటిది ఒక స్వీట్ ఉంటుంది, దాన్ని క్షీరమోహనము అని పిలుస్తారు, అది తీసి అమ్మవారికి ప్రేమతో నోట్లో పెడతాడు. ఆవిడ తింటూ ఉంటే పాకం అది ఇలా కారుతుంది, అదంతా చూడటానికి ఎంత కమనీయంగా ఉంటుందో. అప్పుడు స్వామి బట్ట పెట్టి తుడుస్తాడు చక్కగా. తుడిస్తే ఆవిడ కరిగిపోయి అయ్యో ఎన్ని మాటలన్నానయ్యా నల్లనయ్యా నిన్ను క్షమించునందని చెప్పి కాళ్ళమే పడిపోతుంది. అదే ఆడవాళ్ళకి భర్త మీద ఉన్న ప్రేమ. అది బొమ్మగాడు ఆరతిస్తుంది, తీసుకుని ఇద్దరు కలిసి ఆలయంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉంటారు. ఎంత అద్భుతమైన ప్రక్రియ. ఇంతకీ ప్రణయ కలహం అంతటిని మనం చూడటం ఎందుకు అంటే, ఇలాంటివి చూడగలిగితే కనుక మన సంసారంలో భార్యాభర్తల మధ్య ఏమైనా పొరపచ్చాలుంటే వాటంతటిని తీసేసే శక్తి ఈ ప్రణయ కలహానికి ఉంది. స్వామి కలహం చూస్తే మన కుటుంబాలు బాగుపడతాయట, అది విచిత్రం అనమాట అక్కడ. అందుకని అందరూ హీరా పంచమిని అంత ప్రేమగా చూస్తారు. ఈయనెవరో ఈ బొమ్మ వేశాడు చూడండి, నేను మీకు చూపిద్దామని తెచ్చాను. నాకు ఎంత ఇష్టమో ఈ బొమ్మ అంటే. జగన్నాథుడు అపరాధ భావంతో ఇలాగ వెనకాల రసగుల్లాలు పుచ్చుకుని ఉంటాడు. ఆ రసగుల్లా వెనకాల ఉంది చూడండి. అపరాధ భావంతో తప్పు చేశానులే ఇలాగా అని చూస్తాడు. ఆవిడేమో లక్ష్మీదేవి ఆగ్రహంతో నిలదీస్తూ ఉంటుంది. పక్కన ఆడపడుచు కదా సుభద్రాదేవి పసుపు రంగులో ఉన్నావిడ, ఆవిడ అంటుంటుంది. అంటే ఆ బాగుందిలే నీకు భార్య చేతుల్లో అని చెప్పి సరదా అనమాట. పక్కన బలరాముడేమో చూస్తూ ఉంటాడు, బాబోయ్ ఏమిటి ఇలా తిట్టేస్తుంది. ఎవరో ఎంత అద్భుతంగా గీశారు చూడండి, ఒరియా ఆర్టిస్ట్ ఒక ఆయన గీశాడు. నాకు ఆ బొమ్మ అంటే చాలా ప్రీతి, మీకు ఒక్కసారి చూపిద్దాము అని. ఈ బొమ్మ ఒక్కటి చూడగానే మీకు హీరా పంచమి మొత్తం గుర్తొచ్చేది. ఎంత అద్భుతమైన బొమ్మ అది. అది రథయాత్ర అంటే. సర్వం శ్రీ జగన్నాథ చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః. స్వస్తి. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
ବର୍ତ୍ତମାନ ବାରିକେଡ୍ ଖାଲି କରନ୍ତୁ। ଆପଣମାନେ ସମସ୍ତ ଲୋକ ଜାଣି ଯାଆନ୍ତୁ 3 ରଥ